హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. మనం ప్రతిరోజు వడలు తయారు చేసుకొని తింటుంటాం. కాకపోతే ప్రసాదం కోసం వడలు ఎలా తయారు చేసుకోవాలో చాయ్ బిస్కెట్ రోజు నేను మీకు చూపించబోతున్నాను. దాని పేరే తిరుపతి వడ. ఆ తిరుపతి వడతో పాటు మిరియాల చాయ్ కూడా తయారు చేసుకుందాం. తిరుపతి వడ ఎలా తయారు చేసుకోవాలని చూద్దామా? అయితే ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని, మీరు తిరుపతికి వెళ్ళినప్పుడైతే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తారు కదా, అప్పుడు వడ మరియు పాయసం ప్రసాదంగా ఇస్తుంటారు. అయితే ఆ వడ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కొద్దిగా రెసిపీ చేంజ్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ అదే కాదు. మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకుల కోసం కొంచెం టేస్టీగా ఉండాలి కదా, అందుకని ముందుగా ఈ ఉడద్ దాల్ని అదే మినపప్పు, హోల్ మినపప్పు. మామూలుగా మనం వడకైతే దాని నుంచి పైన పొట్టు తీసేసి నానబెట్టి వాడుతుంటాం. కాకపోతే ఈరోజు ఈ తిరుపతి వడ కోసం హోల్ ఉడద్ దాల్ మొత్తం ఒక 6 గంటలు నానబెట్టి ఆ తర్వాత వాటర్ తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆరు గంటలు అంటే మనం రాత్రి నానబెట్టేసి పొద్దున రుబ్బేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో కొన్ని మిరియాలు, ఆ తర్వాత అల్లం పైనుంచి బాగా కడిగేసి పైనుంచి పొట్టు తీసి చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు. కరివేపాకు వేసిన తర్వాత కారం కోసం కొద్దిగా రెడ్ చిల్లీస్, ఎండు మిరపకాయలు, తర్వాత తగినంత ఉప్పు. సో ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్ళు వేసేసి మనం దీన్ని రుబ్బేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి సరిగ్గా మంచిగా పేస్ట్ లాగా కాదు, అందుకని కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసేసి దీన్ని వడ బ్యాటర్ లాగా తయారు చేసేసుకుందాం. మన రెగ్యులర్ వడకి మనం ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకుంటుంటాం. కాకపోతే ఈ తిరుపతి వడ కోసం మరి ఎక్కువ పేస్ట్ కాకుండా ఒకసారి ఇట్లా కొద్ది కోర్స్గా ఉండాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకొని ఒక చిటికెడు ఉప్పు, తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసేద్దాం. దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ అయినా పర్లేదు, లేకపోతే మీ ఇంట్లో ఒకవేళ ఇస్తరాక్ కానీ లేకపోతే బనానా లీఫ్ కానీ ఉన్నట్లయితే దాని కూడా చేసేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని తిరుపతిలో అయితే చాలా పెద్ద పెద్దగా ఇస్తుంటారు. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మనం కొద్దిగా చేతికి నూనె కానీ లేకపోతే నీళ్ళు కానీ రాసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ ఉంటే పక్కన పెట్టేసుకోవచ్చు. పక్కన పెట్టేసుకొని ఇలా నీళ్ళలో ముంచేసుకొని ఇలా ఫ్లాట్గా తయారు చేసుకోవచ్చు. మామూలుగా మనం ఇంట్లో వడలు తయారు చేసుకున్నప్పుడు వడకి హోల్ పెడతాం కదా, సినిమాలో కూడా అడుగుతుంటారు వడకి హోల్ ఎందుకు ఉంటారని. వడకి హోల్ ఎందుకు పెడతారంటే మామూలుగా ఈవెన్గా కుక్ కావాలి. ఒకవేళ ఇంత థిక్గా వేసుకున్నప్పుడు మధ్యలో హోల్ లేదనుకోండి, మధ్యలో పచ్చిగా ఉంటుంది, సైడ్స్ మాత్రం కుక్ అయిపోతుంది. ఒకవేళ హోల్ పెట్టినట్టయితే లోపల నుంచి బయట వరకు ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకనే వడకి హోల్ పెడతారు. సో ఇక్కడ కూడా మనం ఒక చిన్న హోల్ పెట్టేసి తీసేసి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. సో అలాగే ఇంకొకటి కూడా చేసేసుకోవచ్చు.
ఒకవేళ మనం మందంగా వేసుకున్నాం అనుకోండి, థిక్గా కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది. ఈ వడని మనం ఫస్ట్ వేసాం కదా, అది కుక్ అయిపోయింది. దీన్ని తీసేసి టిష్యూ పేపర్ల మీద వేసేసాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ తీసేయచ్చు. సో ఇప్పుడు ఈ రెండు కూడా అయిపోయాయి. ఆయిల్లోంచి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకవేళ ప్రసాదంగా కాదు, మీరే ఇంట్లో తయారు చేసుకొని మామూలుగా రెగ్యులర్గా తినాలనుకున్నా కూడా అట్లయినా నో ప్రాబ్లం. అలాంటప్పుడు కొబ్బరి చట్నీ కానీ లేకపోతే పల్లీల చట్నీ కానీ అలాంటిది ఏదైనా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అయితే ఈరోజు కొబ్బరి చట్నీతో పాటు దీన్ని మనం సర్వ్ చేసుకోబోతున్నాం. ఒక ప్లేట్లో విస్తరాకు, కొబ్బరి చట్నీ మరియు మనం తయారు చేసుకున్న ఈ తిరుపతి వడలు. చూసారు కదండి తిరుపతి వడలు తయారు చేసుకోవడం ఎంత ఈజీయో. ఇందాక అనుకున్నట్లుగా మనం మిరియాల ఛాయ్ తయారు చేసేద్దాం. మిరియాల ఛాయ్ అంటేనే చాలా చాలా ఘాటుగా ఉంటుంది కదా. అయితే దానికోసం మన దగ్గర ముందుగా మిరియాలు తీసేసుకొని మిరియాలని బాగా దంచేసుకున్నాం అనుకోండి, దాంట్లోని ఘాటుతనం, దాంట్లోని మంచి ఫ్లేవరు మనం వాటర్లో వేసి మరిగించినప్పుడు బాగా వచ్చేస్తుంది. అయితే ఆల్రెడీ ఒక ప్యాన్ పెట్టి నీళ్లు మరిగిస్తున్నాను. ఆ మరుగుతున్న నీళ్ళలో మనం ముందుగా టీ పొడి వేసేద్దాం. టీ పొడి తర్వాత కొద్దిగా పంచదార, మిరియాల చాయ్ అన్నాం కానీ కాకపోతే కొద్దిగా మనం సొంటి పొడి, అదే డ్రై జింజర్ అంటారు కదా, ఆ డ్రై జింజర్ పొడి కూడా కొద్దిగా వేసేసుకుందాం. డైజెషన్ ప్రాబ్లం అలాంటిది ఉందనుకోండి మీకు, ఈ సొంటి పొడి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో మనం టీ పొడి, పంచదార, సొంటి పొడి వేసాం. ఇక్కడ మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఈ మిరియాలని బాగా దంచేసి పౌడర్ లాగా తయారు చేసుకున్నాం. సో దంచేసిన తర్వాత వీటిని కూడా తీసేసి ఈ మరుగుతున్న నీళ్ళలో వేసేద్దాం. సో మన మిరియాల టీ బాగా ఘాటుగా ఉండబోతుంది, ఎందుకంటే సొంటి పొడి అది కూడా గొంతులో షార్ప్గా ఉంటుంది, ప్లస్ మన మిరియాలు కూడా చాలా షార్ప్గా ఉంటాయి కదా. సో దీన్ని పక్కన పెట్టేసి మనం 2 సర్వింగ్ గ్లాసెస్ తీసేసుకున్నాం. తర్వాత ఒక స్పూన్తో మనం వేసిన సొంటి పొడి, మిరియాలన్నీ బాగా కలవడానికి బాగా మిక్స్ చేసేద్దాం. మనం ఈరోజు దీంట్లో మిల్క్ వేయట్లేదు, ఎందుకంటే మిల్క్ వేసినట్లయితే ఆ సొంటి పొడి ఆ తర్వాత ఆ మిరియాల ఫ్లేవర్ కొద్దిగా తగ్గిపోతుంది. అందుకని మిల్క్ లేకుండా తాగామనుకోండి ఇంకా చాలా చాలా షార్ప్గా ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టీ స్ట్రైనర్ తీసేసుకుందాం. టీ స్ట్రైనర్ తీసుకొని ఈ 2 గ్లాసుల్లో వడగట్టేది. సో చూస్తూనే మన మిరియాల చాయ్ రెడీ అయిపోయింది. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ తిరుపతి వడ మరియు ఘాటైన ఈ మిరియాల చాయ్ 2 కలిపి టేస్ట్ చేసి చూసేద్దాం. తిరుపతి వడ మరియు మిరియాల చాయ్ 2 రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా మనం ప్రసాదంగా ఇవ్వాలనుకున్న ఈ తిరుపతి వడ టేస్ట్ చేద్దాం. వావ్, చాలా చాలా బాగుందండి. ప్రసాదం అన్నాను కానీ మనం రోజు తయారు చేసుకుని తినేసి ఇంట్లో అంత టేస్టీగా ఉంది. మనం వేసుకున్న అల్లం, తర్వాత ఆ ఎండు మిరపకాయలు, తర్వాత ఆ ఇంగువ అన్ని వేసుకున్నాం కదా, అన్ని టేస్ట్ బాగా తెలుస్తుంది. మీకు ఇంకొద్దిగా డిఫరెంట్గా ఉండాలంటే ఇలాంటి కోకోనట్ చట్నీ, లేకపోతే పుదీనా చట్నీ కానీ, లేకపోతే పల్లీల చట్నీ కానీ ఏదైనా వేసుకొని దాంట్లో ముంచుకొని ఇలా టేస్ట్ చేయొచ్చు. వావ్, ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో తినేసి ఇది అంత టేస్టీగా ఉంది. దీంతో పాటు ఇది కొద్దిగా ఆయిలీగా ఉంటుంది కాబట్టి దీంతో పాటు మనం తయారు చేసుకున్న మిరియాల చాయ్ కొద్దిగా ఘాటుగా ఉంటుంది. దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. ఇలా గొంతులో తెలిసిపోతుందండి ఆ ఘాటుదనం. శొంఠి మరియు మిరియాలు 2 వేసుకున్నాం కదా,
చాలా ఘాటుగా చాలా డిఫరెంట్ గా ఉంది. తిరుపతి వడ తయారు చేయ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మినపప్పు, మిరియాలు, అల్లం, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న బ్యాటర్ ని ఒక బౌల్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ని వడ షేప్ లో చేసుకుని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన తిరుపతి వడ రెడీ. మిరియాల చాయ్ తయారు చేయ విధానం. ఓ ప్యాన్ లో నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత మరుగుతున్న నీళ్లలో టీ పొడి, పంచదార, శొంఠి పొడి మరియు దంచుకున్న మిరియాలు వేసి మరిగించి ఓ సర్వింగ్ గ్లాస్ లో వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మిరియాల చాయ్ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ ని మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. అదే యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchi. చూసారు కదండి ఇవాళ ఘాటైన కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.